ఎపిసోడ్ ఆలుమగలు ఎపిసోడ్ 2. మౌనంగా ఉన్న సీతకి ఎన్నో ఆలోచనలు. బాగా చదవాలి అని, అలాగే అందరిలో మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుని అమ్మ చెప్పిన పనులు చేస్తూ చదువుకుంటూ అలా తన లైఫ్ని గడుపుతూ ఉండేది. అయితే ఒకరోజు సీత వాళ్ళ నాన్న శ్రీనుకి ఒక చెల్లి ఉంటుంది, అంటే సీతకి మేనత్త. తనకి పెళ్లి చేసి పంపించి ఉంటారు. వాళ్ళ భార్య భర్తలకి మధ్య గొడవ జరిగి తను కూడా అన్నతో మాట్లాడి నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి సీత మేనత్త కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇప్పుడు సంపాదించేది సీను ఒక్కరే. అయితే ఇంట్లో తినేవాళ్ళు మొత్తం 6 మంది. అప్పట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. 80s 90sలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి ఇది తెలిసే ఉంటుంది. అలాగే ఇక కథలోకి వచ్చేద్దాం. అయితే సీతకి ఆ వయసులో ఏమీ తెలియదు. అత్త ఎందుకు వచ్చింది అని, ఏదో ఉంటుంది మా ఇంట్లో అని అనుకుంటుంది. సీత మేనత్తకి శ్రీను వైఫ్ రత్న అంటే చాలా ఇష్టం. బాగా అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ రత్నాని అంటే సీత అమ్మగారిని బాగా చూసుకునేది. అలా శ్రీను గారు ఒక్కరే సంపాదించేది చూసి నేను కూడా ఏదో ఒకటి చేసి డబ్బులు అన్నకి తెచ్చివ్వాలి అని అనుకుంటుంది సీత మేనత్త. అయితే అదే ఊళ్ళో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీతో పాటు పనికి వస్తాను అని చెప్పి వారితో పాటు పొద్దున్ననగా వెళ్ళి సాయంత్రం వచ్చేది సీత వాళ్ళ మేనత్త. డబ్బులు తెచ్చి వాళ్ళ వదినైన రత్న దగ్గర ఇచ్చేది. రత్న ఇంటి ఖర్చులకి ఆ డబ్బులు కూడా వాడుకునేది. అలా పర్వాలేదు. వాళ్ళ అత్త ఇంటికి వచ్చినా కూడా సీతకి ఏం పెద్ద తేడా అయితే కనిపించలేదు. అత్త పనిలో అత్త ఉంటుంది, సీత పని సీతది. తర్వాత స్కూల్కి వెళ్ళడం. సీత అయితే సింపుల్గా అలా ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకరోజు అత్త సినిమాకి వెళ్ళాలి అనుకుంటుంది. అయితే అత్త వదినతో చెప్తుంది, వదిన నేను సినిమాకి వెళ్ళాలి అని. సరే వెళ్ళు, వీలైతే పిల్లల్ని కూడా తీసుకెళ్ళు అని చెబుతుంది. అయితే అత్తకి సీతకి పెద్ద బాండింగ్ ఉండదు. అందుకు సీత అత్తతో వదినతో చెప్తుంది వాళ్ళత్త. బాండింగ్ అంటే ఆల్రెడీ మనకు తెలిసినట్టు తను ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది కదా, సీత ఎప్పుడు సైలెంట్గా ఉండిపోవాలని నిశ్చయించుకుంది. అది అత్త చూసి తప్పుగా అనుకుంటుంది. ఎలాగంటే సీత వాళ్ళ మేనత్త రత్నతో అంటుంది, వదిన నేను ప్రమీని మాత్రమే తీసుకెళ్తాను, సీత వద్దు అంటుంది. సీతను తీసుకెళ్ళను అంటుంది. రత్న ఎందుకు తీసుకెళ్ళవు అని అడిగితే సీత నాతో ఏ రోజు సరిగ్గా మాట్లాడలేదు, ఎప్పుడు కోపంగా సైలెంట్గా ఉంటుంది, ఈ వయసుకే ఇంత అహంకారం అవసరమా సీతకి అని మేనత్త అంటుంది. అది అహంకారం కాదు, ఎందుకు అలా అంటావు అని రత్న అత్తతో వాదిస్తుంది. అట్లా కాదులే వదిన, నీకు తెలీదు, రోజు చూస్తూనే ఉంటున్నాను కదా, నాకు అంత మాత్రం అర్థం కాదా ఏంటి, నీ చిన్న బిడ్డని నువ్వేం వెనక్కేసుకొని రావద్దు అని రత్నాని సీత వాళ్ళ మేనత్త గదమాయిస్తుంది. సీత ప్రమేయం ఏమీ లేకుండానే సీత పైన అహంకారి అనే ఒక నింద ఫస్ట్ టైం పడిపోయింది. అదే పనిగా సీతని ఎదురుగా పెట్టుకొని ఎన్నోసార్లు సీత మేనత్త తన అక్క అయిన ప్రమీని తీసుకుని సినిమాకి తీసుకెళ్తూ ఉంటుంది. సీత చూస్తూ ఊరికే ఉండేది, పెద్దగా పట్టించుకునేది కాదు. తను ఇప్పుడు వెళ్ళి అత్త నేను మంచిదాన్ని, నన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళి అత్త అంటే వింటుందా చెప్పండి, అందుకని ఏం అక్కర్లేదు అని సీత మనసులో అనుకొని తన స్నేహితురాలతో ప్రతి సినిమాకి వెళ్ళేది. అంటే నువ్వు తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేనా అన్న కోపంతో సీతకి తనకి అమ్మ ఇచ్చిన 1 రూపీ 2 రూపీస్ ఎత్తిపెట్టుకొని అత్త ప్రమీ ఎప్పుడైతే సినిమాకి వెళ్తారో ఊర్మిళ సీత కూడా అదే రోజే సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఈ విషయంలో సీతకి అమ్మ సపోర్ట్ చేసేది. అయితే ప్రమీ ఏ రోజు కూడా అత్త మనం సీతను కూడా సినిమాకి తీసుకెళ్దాం అని ఏ రోజు అడగలేదు ఆ పిల్ల. ఆ విషయం సీతకి ఎంతో బాధను మిగిల్చింది. ఇక అప్పటి నుంచి కనబడిన వారందరికీ, చుట్టుపక్కల వారందరికీ ఎప్పుడైనా ఖాళీ సమయం దొరికినప్పుడు సీత వాళ్ళ మేనత్త వెళ్ళి కూర్చొని చెప్పే మాట ఏంటంటే, ఇరుగు పొరుగు వాళ్ళతో పాటు ఎప్పుడన్నా పని నుంచి ఇంటికి రాగానే వెళ్ళి కూర్చొని చెప్పే మాట, ప్రమీ అనుకున్నంత లేదు, ప్రమీ చాలా మంచి అమ్మాయి, ఈ పొగరు ఎక్కువ చిన్నపిల్లకి అని, ఎవరితోనూ మాట్లాడదు, తన పని ఏదో తను చూసుకొని ఏమో పెద్ద లెవెల్ వేస్తూ అన్నట్టుగా అందరికీ చెప్పడం.
నన్ను చెప్పడం. అలాగే అమ్మ వాళ్ళ బంధువుల సైడు, అమ్మ వాళ్ళంటే రత్న సైడ్ బంధువుల సైడు ఎవరైనా ఇంటికి వస్తే శ్రీను ప్రవీణ్ గురించి మంచిది అని చెప్పడం. అలాగే ఆయనతో పాటు మేనత్త కూడా మొదలు పెట్టడం భజన కార్యక్రమం. మన భాషలో చెప్పాలంటే భజన కార్యక్రమం మొదలు పెట్టడం. ఆ భజన కార్యక్రమంలో సీతకి ఇంకా అంతా అర్థమైపోయింది. ఎలాగో నన్ను అహంకారం అనుకున్నారు, ఇంకా అలాంటప్పుడు నేను ఎవరిని పెద్ద ఇది చేయాల్సిన అవసరం లేదనేసి తను సైలెంట్ అయిపోతుంది. అత్త కూడా మొదలు పెట్టడం. ప్రమి అంతా మంచి అమ్మాయి, ఈ భూప్రపంచం మీదే ఎవ్వరూ లేరు అన్నట్టుగా పొగిడి చేయడం. ఇద్దరు ఉన్నప్పుడు పెద్ద పిల్ల మంచిది అంటే చిన్నపిల్ల చెడ్డదని అర్థం కదా, అనే కదా అర్థం వస్తుంది. అదే అండి మనకు తెలిసిన స్టోరీ, మనకు తెలిసిన ఒక సామెత చెప్తా. రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య మంచిది కాదనా? అలా అని సీత ఏ తప్పు చేయలేదు. సీత ప్రమీ కంటే సీతని ఇంట్లో ఎక్కువ పని చేస్తుంది. అయినా ప్రమీకి గొప్ప మంచి పేరు ఉంది, సీతకి చెడ్డ పేరు వచ్చేసింది. సీత ఎవరితోనూ వాదించదు, ఎవరితోనూ కొట్లాడదు, అయినా కూడా సీతకి మంచి పేరు రాలేదు. సో దీనివల్ల సీత ఈ విషయంలో కూడా సరే కానీ అనుకుని గమ్మునే వదిలేస్తుంది తప్పితే పాపం ఏమి చేయలేదు. అలా చిన్న చిన్న వాటికంతా చాలా చాలా ఆలోచించి ఒక గాయాన్ని తన మనసులో బాధని మోస్తూ ఉంటుంది సీత. రెండో ఎపిసోడ్ ఇదే అండి. కథ ఎపిసోడ్ అంతా విన్నందుకు కృతజ్ఞతలు. ప్లీజ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ కుసుమ.